హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి జ్యుడిషియరీ సిస్టమ్ గురించి, న్యాయ వ్యవస్థ గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో కూడా దీనికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ మనం ప్రిపేర్ అవుతుంది న్యాయ వ్యవస్థకు సంబంధించే కదా, కోర్టులకు సంబంధించే కదా ఎగ్జామ్. సో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా ఈ న్యాయ వ్యవస్థ అనేది భారతదేశంలో ఎలా ఏర్పడింది, ఎలా రూపుదిద్దుకుంది, సో కాలక్రమేణా పరిస్థితులు మారే కొద్దీ న్యాయ వ్యవస్థ కూడా రూపుదిద్దుకుంటూ అయితే వచ్చింది. సో బ్రిటిష్ కాలంలో ఎలా ఉండేది, బ్రిటిష్ రాకముందు న్యాయ వ్యవస్థ ఎలా ఉంది, బ్రిటిష్ కాలంలో ఎలా ఉంది, మనం స్వతంత్రం పొందిన తర్వాత ఎలా ఉంది, ఈ కోర్టుల పేర్లు ఎన్ని విధంగా మారినాయి, ముఖ్యమైన కోర్టులు ఏంటి, అండ్ ప్రతి రాష్ట్రంలో కోర్టులను ఏర్పాటు చేయడానికి కొన్ని చట్టాలు అనేవి నిర్మించడం జరిగింది భారత రాజ్యాంగంలో, వాటి గురించి అండ్ పర్టికులర్గా కొన్ని ఆర్టికల్స్, కొన్ని పార్ట్స్ అనేవి ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించి అయితే ఉంటాయన్నమాట. అవి ఏంటి అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎవరైతే వీడియోని చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేసి వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మన జీకే కోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. బిఫోర్ 1774 వాట్ టైప్ ఆఫ్ కోర్ట్ సిస్టమ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఇండియా? 1774కి ముందు భారతదేశంలో ఏ విధమైన న్యాయ వ్యవస్థ ఉండేది? సో అంటే 1774 ముందంటే బ్రిటిష్ వాళ్ళు ఇంకా మనల్ని బ్రిటిష్ పరిపాలన అధికారికంగా భారతదేశంలో కొనసాగించక ముందు సో ఎలా ఉండేది న్యాయ వ్యవస్థ అనేది క్వశ్చన్. సో ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి అనమాట. డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ కంపెనీ అండ్ అదాలత్ కోర్ట్స్. కంపెనీ మరియు అదాలత్ కోర్టుల ద్వంద్వ వ్యవస్థ ఉండేది. సో వీటితో పాటు కొన్ని సాంప్రదాయ కోర్టులు, లైక్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు గ్రామాల్లో కూర్చుని ఎలా పరిష్కరిస్తారు రచ్చబండలాగా, అలా కొన్నాటిలో జరిగేవి భారతదేశంలో. అండ్ వాటితో పాటు ఈ అదాలత్ అంటే సివిల్ కోర్ట్స్ అనేవి ఉండేవి అనమాట. ఇంకా 1774లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక కోర్టును అయితే నిర్మించడం జరిగింది. ఈ కోర్టు నిర్మించక ముందు వరకు, ఈ న్యాయ వ్యవస్థను స్థాపించక ముందు వరకు ఇవి అయితే ప్రధానంగా పనిచేసాయి న్యాయ వ్యవస్థ కింద భారతదేశంలో. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈవెంట్ టుక్ ప్లేస్ ఇన్ 1774 అండ్ వేర్ డిడ్ ఇట్ స్టార్ట్? 1774లో ఏ సంఘటన జరిగింది మరియు అది ఎక్కడ ప్రారంభమైంది? సో దేని గురించి అంటే కోర్ట్ గురించే మాట్లాడుతున్నాం అందుకునే పర్టికులర్గా. సో ఆ కోర్ట్ అనేది 1774లో ఒకటి స్థాపించారు బ్రిటిష్ వాళ్ళు అని చెప్పాను కదా. సో దాన్ని ప్రారంభించడానికి గల కారణం ఏమిటి, అది ఎక్కడ ప్రారంభమైంది అన్నది క్వశ్చన్ అడుగుతున్నారు. ఆన్సర్ ఆప్షన్ బి అనమాట. సుప్రీం కోర్ట్ ఆఫ్ జుడికేషియర్. కోర్ట్ నేమ్ వచ్చేసి ఏంటి? సుప్రీం కోర్ట్ ఆఫ్ జుడికేషియర్ స్టార్టెడ్ అట్ కలకత్తా. ఈ కోర్ట్ని, సుప్రీం కోర్ట్ని కోల్కతాలో అయితే ప్రారంభం చేశారనమాట. ఫోర్ట్ విలియంలో అయితే కోల్కతా అనే ప్రదేశంలో ఫోర్ట్ విలియంలో దీన్ని స్థాపించడం జరిగింది. 1774లో అయితే ప్రారంభించారు. దీన్ని ప్రారంభించడానికి గల కారణం ఏమిటి అని అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. 1773లో జరిగినటువంటి రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఇక్కడ ఫోర్ట్ విలియం కోల్కతాలో సుప్రీం కోర్ట్ ఆఫ్ జుడికేషర్ని అయితే స్థాపించారు. బ్రిటిష్ న్యాయ వ్యవస్థలో మొట్టమొదటి కోర్టు ఇది. బ్రిటిష్ యొక్క పరిపాలనలో మొట్టమొదటి కోర్టు సుప్రీం కోర్ట్ ఆఫ్ జుడికేషరీ కోల్కతా. నెక్స్ట్. వాట్ వాజ్ ద మేజర్ కాన్ఫ్లిక్ట్ డ్యూరింగ్ ద ఎర్లీ బ్రిటిష్ జ్యుడిషియల్ సిస్టమ్? ప్రారంభ బ్రిటిష్ న్యాయ వ్యవస్థలో ప్రధాన సమస్య ఏమిటి? సో వాళ్ళు ఒక కోర్టును ప్రారంభించారు కదా, దానికి సంబంధించి వాళ్ళకి రేకెత్తినటువంటి సమస్య ఏంటి, ప్రధాన సమస్య ఏంటి అంటే ఆప్షన్ సి అనమాట. అధికార పరిమితి విధానం. అంటే ఇక్కడ గవర్నర్ జనరల్కి సంబంధించి, ఈ జ్యుడిషియరీకి సంబంధించి ప్రజల మధ్య ఎంతవరకు వాళ్ళ అధికారాన్ని ప్రదర్శించాలో, ఎంతవరకు వాళ్ళ పరిమితిని దాటి వాళ్ళు పనిచేయాలో అన్న ఒక క్లారిటీ అనేది వాళ్ళకి లేకుండా పోయింది. తరచుగా ఈ న్యాయ వ్యవస్థకి అండ్ గవర్నర్ జనరల్కి మధ్య విభేదాలు అనేవి తలెత్తేవన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ యాక్టెడ్ యాస్ ద ఫైనల్ అపిలేట్ అథారిటీ బిఫోర్ ద ఫెడరల్ కోర్టు? ఫెడరల్ కోర్టుకి ముందు చివరి అప్పీల్ అధికారిగా ఎవరు పనిచేశారు? ఫెడరల్ కోర్టు అనేది భారత న్యాయస్థానంగా అయితే ఏర్పడిందనమాట. భారత ప్రజలకు ఏర్పడినటువంటి న్యాయస్థానం. దీని ప్లేస్లోని, ఈ ఫెడరల్ కోర్ట్ ప్లేస్లోని మనకి సుప్రీం కోర్టు అనేది వచ్చింది తర్వాత. వీటి గురించి మనం వెళ్ళే క్వశ్చన్లో తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఫెడరల్ కోర్టు సొంతంగా భారత ప్రజలకి కోర్టు అనేది నిర్మించక ముందు అప్పీల్గా ఎవరు పనిచేసేవాళ్ళు అనేది చూద్దాం. అప్పీల్ అంటే తెలుసు కదా మనకు అర్థం అవడానికి. ఫస్ట్ మనకి ఏమంటే జిల్లా కోర్టులు ఉంటాయి, దీనిపై ఏమంటే హైకోర్ట్స్ అనేవి ఉంటాయి, హైకోర్టుకి పైన ఏమంటుంది సుప్రీం కోర్టు అనేది అయితే ఉంటుంది. ఇప్పుడు జిల్లా కోర్టు ఇచ్చినటువంటి తీర్పులో న్యాయం లేదని తెలిస్తే మనం హైకోర్టుని అయితే ఆశ్రయించవచ్చు. లేదా ఈ జిల్లా కోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఏదన్నా లోపమున్నా దాన్ని సరిచేసి దాని యొక్క తీర్పు మార్చి ఇచ్చేటువంటి అధికారం దాని పై కోర్టుకు అయితే ఉంటుందన్నమాట. దాన్నే అపీలేట్ కోర్ట్ ఆర్ అప్పీల్ అని అయితే పిలుస్తూ ఉంటారు. హైకోర్టు ఇచ్చింది న్యాయంగా లేకపోతే మనం సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. ఇది కూడా ముందిచ్చినటువంటి ఈ కోర్టు ఏదైతే తీర్పిస్తుందో దాన్ని సమీక్షించి ఏమైనా లోపాలు ఉంటే తిరిగి తీర్పు అనేది ఇస్తుంది సాటిస్ఫై అయ్యేదాకా. సో దాన్ని అప్పీల్ అంటారు. మనకి భారతదేశంలో ఈ ఫెడరల్ కోర్టు అనేది స్టార్ట్ చేయకముందు మనకి అప్పీల్గా ఎవరు పనిచేసేవాళ్ళు? బ్రిటిష్ వ్యవస్థే కదా ఉన్నది అంతకుముందు. దానికి ఎవరు పనిచేసేవాళ్ళు అంటే ప్రీవీ కౌన్సిల్ అనేది అయితే పనిచేసేది. ఇది లండన్లో అయితే ఉంటుందన్నమాట. ప్రీవీ కౌన్సిల్ అయితే మనకి అప్పీలేట్ కోర్టుగా పనిచేసేది భారతదేశం మొత్తానికి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ యాక్ట్ లెడ్ టు క్రియేషన్ ఆఫ్ ది ఫెడరల్ కోర్ట్? ఫెడరల్ కోర్టు ఏర్పాటుకు కారణమైనటువంటి చట్టం ఏది? సో ఆన్సర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. 1935లో జరిగినటువంటి 1935లో జరిగినటువంటి
భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఫెడరల్ కోర్ట్ అనేవి భారతదేశంలో ఏర్పాటు చేయడానికి దారి తీసిందనమాట. ఇది కారణమైతే అయ్యింది. సో, దీన్ని ఢిల్లీలో అయితే స్థాపించడం జరిగింది ఈ ఫెడరల్ కోర్ట్‌ని. ప్రధానంగా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి, కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించడానికి ఈ కోర్టు ఫెడరల్ కోర్ట్‌నైతే ప్రారంభించడం అనేదైతే జరిగిందనమాట. ఢిల్లీలో ప్రారంభించారు. 1937లో స్టార్ట్ చేయడం అనేదైతే జరిగింది. 1935లో జరిగినటువంటి చట్టం ద్వారా 1937లో దీన్ని ప్రారంభించారు. అక్టోబర్ 1న 1937 అక్టోబర్ 1న అయితే ఈ కోర్ట్ అనేదైతే పనిచేయడం ప్రారంభమైందంట. ఫెడరల్ కోర్ట్ పనిచేయడం ప్రారంభమైంది. ఇన్ విచ్ ఇయర్ వాస్ ద ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్? ఫెడరల్ కోర్ట్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1937. ఏ యాక్ట్ ద్వారా అని మాట్లాడుకున్నాం? 1935లో జరిగిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా 1937లో ఇది ఏర్పడింది. వాస్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా? ఫెడరల్ కోర్ట్ మొదటి చీఫ్ జస్టిస్ ఎవరు? సో ఆన్సర్ సర్ మౌరిస్ గ్వయర్ అనేటువంటి వ్యక్తి ఈ ఫెడరల్ కోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా అయితే పనిచేశారు. వాట్ వాస్ ద మేజర్ లిమిటేషన్ ఆఫ్ ది ఫెడరల్ కోర్ట్? ఫెడరల్ కోర్టు యొక్క ప్రధాన పరిమితి ఏంటి? సో ఆన్సర్ ఆప్షన్ బి, అప్పీల్ స్టిల్ వెంట్ టు ప్రీవీ కౌన్సిల్స్. అప్పీల్ కోసం ఇంకా ప్రీవీ కౌన్సిల్కి అయితే వెళ్ళాయి అనమాట. ప్రీవీ కౌన్సిల్ లండన్లో అయితే ఉండేదన్నమాట. సో ఇంకా అప్పీల్ కోసం కేవలం ఈ ఫెడరల్ కోర్టు మన భారతదేశంలో కేంద్రానికి మరియు రాష్ట్రాలకి మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి మాత్రమే పనిచేసేది కానీ దీని యొక్క పూర్తి అధికారం అనేది ఇంకా బ్రిటిష్ ప్రభుత్వం చేతులు అయితే ఉండేదన్నమాట. వాళ్ళు అప్పీల్ చేయడానికి తిరిగి లండన్కి పంపించేవాళ్ళు వీటిలన్నిటిని. అక్కడ నుండి వచ్చినటువంటి తీర్పునే తుది తీర్పుగా అయితే ప్రకటించడం జరిగేదనమాట. సో పూర్తిగా భారత ప్రభుత్వం ఆధీనంలో అయితే లేదు. ఇది దీని యొక్క పరిమితి, లిమిటేషన్ అనమాట. అండి ఇప్పటి నుండి సుప్రీంకోర్టుకి సంబంధించి క్వశ్చన్స్ అనేవి చూద్దాం. సో ఇప్పటి నుండి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉండే క్వశ్చన్స్ అనమాట. వెన్ డిడ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ ఫంక్షనింగ్? భారత సుప్రీంకోర్టు ఎప్పుడు పనిచేయడం ప్రారంభించింది? క్వశ్చన్ క్లారిటీగా వినండి. పనిచేయడం ప్రారంభించింది అడుగుతున్నాడు. సో ఆన్సర్ 28 జనవరి 1950. జనవరి 28 నుండి అయితే పనిచేయడం ప్రారంభించింది. కానీ దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే పని చేయడం కాదు, దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అని అంటే రిపబ్లిక్ డే రోజున 1950 జనవరి 26న అయితే ఈ సుప్రీంకోర్టుని అమలు చేయడం జరిగింది. ఆమోదించడం కాదు, అమలు చేశారు. ఇది ఎప్పటి నుండి పనిచేసింది అని అంటే 28 నుండి అయితే 26న అయితే అమలు చేశారు. 28 నుండి ఇది పనిచేయడం ప్రారంభించింది. హూ వాస్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? భారతదేశపు మొట్టమొదటి చీఫ్ జస్టిస్గా అంటే ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు పనిచేశారంటే హెచ్జే కాన్యా గారు మొదటి చీఫ్ జస్టిస్గా అయితే పనిచేయడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఈయన నెక్స్ట్ ఇయరే చనిపోయారనమాట. సో 1951లోనే ఈయన మరణించడం అనేది అయితే జరిగింది. సో ఈ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అనేది దాన్ని సీజేఏ అని అయితే అంటాం మనం సింపుల్గా. దేని ప్లేస్లో తీసుకున్నారు? ఫెడరల్ కోర్టు ప్లేస్లో దీన్ని భర్తీ చేయడం అనేది అయితే జరిగింది. ఫెడరల్ కోర్టు ప్లేస్లో దీన్ని భర్తీ చేయడం జరిగింది. అది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండర్ విచ్ ఆర్టికల్స్ ఈజ్ ద సుప్రీం కోర్ట్ డిఫైన్డ్? సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్లో నిర్వచించబడింది? సో ప్రతి దాన్ని ఇక్కడ రాజకీయ వ్యవస్థనే అయినా కానీ న్యాయ వ్యవస్థనే అయినా కానీ రాజ్యాంగంలో అయితే పొందుపరిచారు వాటి యొక్క నిధులను ఎలా నిర్వర్తించాలి అని. సో దీన్ని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ అయితే అడిగాడు మనల్ని. సో పార్ట్ అయితే ఇప్పుడు ఆర్టికల్ అడిగాడు కాబట్టి సరిపోయింది. పార్ట్ అడిగితే కూడా క్వశ్చన్ అడగొచ్చు. పార్ట్ 5వ భాగం 5th పార్ట్లో అయితే దీన్ని పొందుపరచడం జరిగింది. సో ఆర్టికల్స్ వచ్చేసేపాటికి 124 to 147 ఆప్షన్ బి. ఆర్టికల్ 124 నుండి 147వ ఆర్టికల్ వరకు దీని యొక్క నిర్మాణం, సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం, అధికారాలు, విధులు ఎలా ఉంటాయి అనేది అయితే వివరించారనమాట. సో వాళ్ళకి ఎటువంటి అధికారాలు అయితే ఉంటాయి న్యాయమూర్తులందరికీ. సో ప్రధాన న్యాయమూర్తి ఎటువంటి అధికారాలు నిర్వహించాలి, దాని కింద ఉన్నటువంటి న్యాయమూర్తులు ఎటువంటి అధికారాలు నిర్వర్తించాలన్నమాట. సో ఒక కోర్టులో ఒక న్యాయమూర్తే కాదు కదా ఉండేది, చాలామంది న్యాయమూర్తులు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి విధులు, ఒక్కొక్క కేసుకు సంబంధించి తీర్పు అనేది ఎలా ఇవ్వాలి, సో ఒక విధులను గురించి కూడా వాళ్ళు చేయాల్సినటువంటి పనులన్నిటి గురించి కూడా వీటిలో అయితే పొందుపరచడం జరిగింది ఈ ఆర్టికల్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్టికల్ 124 డీల్స్ విత్ వాట్? ఆర్టికల్ 124 ఏ విషయాన్ని వివరిస్తుంది? సో ఏ విషయాన్ని వివరిస్తుందంటే సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం, సుప్రీంకోర్టు కంపోజిషన్ అయితే ఇది వివరిస్తుంది అనమాట. అంటే ఎంతమంది చీఫ్ జస్టిస్ అనే వాళ్ళు చీఫ్ జస్టిస్ ఒకరే ఉంటారు. దాంతోపాటు ఇంకా ఓన్లీ ఇది హైకోర్టు గురించి మాట్లాడట్లేదు, సుప్రీంకోర్టు గురించి మాత్రమే మాట్లాడుతున్నాం మనం. సో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? ఎంతకుముందు మనం మాట్లాడుకున్నాం, రాష్ట్రపతి అయితే నియమిస్తారు, ప్రెసిడెంట్ అయితే నియమిస్తారు కదా. సో ఎంతమంది ఉండాలి, ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలి, వాళ్ళకి ఒక సంఖ్య కూడా ఉంటుంది అనమాట. పర్టికులర్గా ఎంతమంది పడితే అలా ఉండరు, పర్టికులర్గా ఒక సంఖ్య ఉంటుంది. వాళ్ళ యొక్క అవసరానికి మించి ప్రభుత్వానికి ఎంతమంది అయితే సరిపోతారు ప్రస్తుతానికి వాటి యొక్క లెక్కను దృష్టిలో ఉంచుకొని నియమించడం జరుగుతుందన్నమాట. సో న్యాయమూర్తుల నియామకం మరియు దాని యొక్క నిర్మాణం కూడా ఎలా పనిచేయాలి, వాటి యొక్క విధులు ఏంటి అన్న విషయాలను అయితే ఈ ఆర్టికల్ 124 అనేది వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ వాజ్ ద ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది సుప్రీం కోర్టు?
మొదటి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత? మొదట సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత అనంటే, అంటే స్టార్ట్ చేసినప్పుడు 1915లో ఆ టైంలో అడుగుతున్నాడు. స్టార్టింగ్‌లో ఎంతమంది న్యాయమూర్తులు ఉండేవాళ్ళని. ఆన్సర్ 8 అనమాట. సో, ఒకళ్ళేంటి చీఫ్ జస్టిస్ ఉంటారు. చీఫ్ జస్టిస్ ఎప్పుడు ఒకళ్ళే ఉండరు ఇప్పటికైనా. సో, ప్రధాన న్యాయమూర్తి వాళ్ళతో మిగిలిన 7 వేరే న్యాయమూర్తులైతే ఉండేవాళ్ళు. నార్మల్ జడ్జెస్ అయితే ఉండేవాళ్ళనమాట. టోటల్‌గా 8 మందైతే ఉండేవాళ్ళు మొదట. బట్ నౌ ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారు? 34 మందైతే ఉంటున్నారు. ఒకళ్ళు చీఫ్ జస్టిస్, మిగతా ముగ్గురేంటో నార్మల్ జడ్జెస్ అనమాట. ఇప్పుడు 34 ఉంటున్నారు. వీటిని పెంచే అధికారం ఎవరికుంటుంది? భారత పార్లమెంటుకుంటుంది. వీళ్ళను నియమించేటువంటి అధికారం ఎవరికుంటుంది? రాష్ట్రపతికి ఉంటుంది. సుప్రీం కోర్ట్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఈ అధికారాలను న్యాయమూర్తులను నియమించే అధికారం రాష్ట్రపతికి, వీళ్ళ సంఖ్యను పెంచే అధికారం భారత పార్లమెంట్‌కి అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. అదే అడుగుతున్నాడు. హూ హాస్ ద పవర్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్? సుప్రీం కోర్ట్ జడ్జిల సంఖ్యను పెంచే అధికారం ఎవరికుంది అనంటే ఏం చెప్పాం? పార్లమెంట్‌కి. భారత పార్లమెంట్ చట్టం ద్వారా, ఈ పార్లమెంట్ యాక్ట్ ద్వారా జడ్జెస్ యొక్క సంఖ్యను అనేది అయితే పెంచవచ్చనమాట. సో, ఇప్పటికే మన భారతదేశంలో పెండింగ్‌లో ఉన్న కేసులనేవి చాలా ఉన్నాయి గదా! వాటిలన్నిటిని పరిష్కరించాలనంటే ఎక్కువ మందైతే అవసరం అవుతారు. దాన్ని దృష్టిలో పెంచుకొని వీటి సంఖ్య అంటూ ఇప్పుడు ప్రెజెంట్ 34 ఉన్నారు కాబట్టి 34 ఉంటారా, కొనసాగుతారా అన్నది కాదు. మొదటి 8 మంది నుండి 34 వచ్చారంటే మారతా వచ్చింది. ఇంకా ముందు పెరగొచ్చు, తగ్గొచ్చు. దాన్ని మార్చేటువంటి అధికారం, దాని గురించి నిర్ణయాలు తీసుకునే అధికారం భారత పార్లమెంట్‌కైతే ఉంటుందనమాట. విచ్ ఆర్టికల్ ప్రొవైడ్ వ్రిట్ పవర్స్ టు సుప్రీం కోర్ట్? సుప్రీం కోర్టులకు రిట్ల అధికారాన్ని ఇచ్చే ఆర్టికల్ ఏది? సో, మనకి రిట్లను జారీ చేసే అధికారం ఉందని మనం ఇంతకుముందే చాలా సార్లు 2 సార్లు ఏపీ హైకోర్టుకి సంబంధించి వీడియోస్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు 2 టైమ్స్ అనేవి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఆర్టికల్ 32 అనమాట. ఈ ఆర్టికల్ 32 ద్వారా సుప్రీం కోర్టుకు, మళ్ళీ హైకోర్టుకి వేరు. హైకోర్టుకేంటి 226 ఆర్టికల్ ద్వారా హైకోర్టుకి రిట్లు జారీ చేస్తాం. ఇక్కడ సుప్రీం కోర్టుకి అది అడుగుతుంది. ఆర్టికల్ 32 ద్వారా సుప్రీం కోర్టుకి రిట్లు అనేవైతే ఇస్తామనమాట. అంటే మన ఫండమెంటల్ రైట్స్‌కి ఏదన్నా భంగం కలిగితే, మన మౌలిక హక్కులకు భంగం కలిగితే మనం నేరుగా వెళ్లి సుప్రీం కోర్టునైతే ఆశ్రయించవచ్చు. సో, ఇది ఆర్టికల్ 32లో ఉంది. అండ్ అంతేకాకుండా ఈ ఆర్టికల్ 32ని స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ ది హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని అంబేద్కర్ ప్రతిపాదించడం అనేది అయితే జరిగిందనమాట. సో, ఎందుకు ఆ మాట అన్నారంటే డైరెక్టర్‌గా ప్రతి పౌరుడు కూడా ఈ కుల, మతం ఏ భేదం లేదు. నువ్వు చదువుకున్నా, చదువుకోకపోయినా నువ్వు భారతదేశ పౌరుడివైతే చాలు. నీకు ఎటువంటి మౌలిక హక్కుల ఉల్లంఘన జరిగినా నువ్వు నేరుగా అయితే సుప్రీం కోర్ట్‌ని, ఒక న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. భారతదేశంలో ఈ న్యాయ వ్యవస్థ అనేది, సుప్రీం కోర్ట్ అనేది సర్వోన్నతమైన చట్టం కదా! సో, దీన్ని మీరు నేరుగా ఆశ్రయించేటువంటి చట్టాన్నయితే కల్పిస్తుంది ఈ ఆర్టికల్. అందుకే దీన్ని ఆయన ప్రతిపాదించడం జరిగిందనమాట. చూడండి. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ అపీలేట్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్? సుప్రీం కోర్ట్ అప్పీల్ అధికారానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏవి? సో, ఆన్సర్ ఆప్షన్ బి 137, 132-134. సో, ఈ ఆర్టికల్స్ అనేవి సుప్రీం కోర్ట్ అప్పీల్ చేయడానికి ఆ అధికారం అనేది అయితే కలిగిస్తుందనమాట. సో, సుప్రీం కోర్టు అప్పీల్ చేయడానికి ఏ కోర్టు నుండి వెళ్తాయి? హైకోర్టు నుండి అయితే వెళ్తాయి. ఆర్డర్ ప్రకారం అయితే ఉంటాయన్నమాట. సో, ఫస్ట్ జిల్లా కోర్టు డైరెక్టర్‌గా సుప్రీం కోర్టుకి అయితే అప్పీల్స్ ఇవ్వదు. మధ్యలో ఉన్నటువంటి హైకోర్టుకి అయితే అప్పీల్ చేస్తుంది. జిల్లా కోర్టు ఫస్ట్ హైకోర్టుకి అప్పీల్ చేస్తది. హైకోర్టు సుప్రీం కోర్టుకి అప్పీల్ చేస్తది. డైరెక్టర్‌గా జిల్లా కోర్టు సుప్రీం కోర్టుకి అప్పీల్ చేయదు. హైకోర్టు నుండి వచ్చేటువంటి కేసులను సుప్రీం కోర్టు అనేది అప్పీల్ అయితే చేస్తుంది. అప్పీల్ అంటే మీకు ఇంతకుముందు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో, ఈ విధంగా హైకోర్టు నుండి వచ్చినటువంటి కేసులను అప్పీల్ చేయడానికి సుప్రీం కోర్టుకి అధికారం ఉంది అని ఏ ఆర్టికల్స్ చెప్తున్నాయి అన్నది మనల్ని అడిగాడు క్వెషన్. 132, 134వ ఆర్టికల్స్ అనేవి చెప్తున్నాయి. పర్టికులర్‌గా 132ది వచ్చేసి రాజ్యాంగ కేసులకు సంబంధించి, 33 వచ్చేసి ఏంటో సివిల్ కేసులకు సంబంధించి, 34 వచ్చేసి ఏంటో క్రిమినల్ కేసులకు సంబంధించి. ముఖ్యంగా వీటిపైన ఈ కేసులకు సంబంధించి 32 వచ్చి రాజ్యాంగ కేసులు, 33 వచ్చేసి ఏంటో సివిల్ కేసులు, 34 వచ్చేసి ఏంటి క్రిమినల్ కేసులు. వీటికి సంబంధించి సుప్రీం కోర్టుకు అప్పీల్ చేసేటువంటి అధికారం ఉంది. విచ్ ఆర్టికల్ డిఫైన్స్ హైకోర్ట్ ఇన్ స్టేట్స్? సో, రాష్ట్రాల్లో హైకోర్టులను నిర్వహించే ఆర్టికల్ ఏది? సో, ఆర్టికల్ 214, 214 ఆర్టికల్ ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు అనేది ఉండాలనేది అయితే సూచిస్తుందనమాట. 214 నుండి 231 వరకు కూడా, 214 నుండి 231 వరకు ఉన్నటువంటి అన్ని ఆర్టికల్స్ ప్రతి రాష్ట్రంలో హైకోర్టులను ఉండాలి, ఒక హైకోర్టు ఉండాలి, వాటిని ఎలా నిర్మించాలి, వాటి యొక్క విధులేంటి అన్నటువంటి విషయాలనైతే ఈ ఆర్టికల్స్ చెప్తాయి. ప్రత్యేకంగా ఈ 231వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, సో, 2, 3 రాష్ట్రాలకు కలిపి ఒకటే ఉమ్మడి హైకోర్టు ఉండొచ్చని కూడా చెప్తుందనమాట. చండీగఢ్‌లో, పంజాబ్ వీటికి సంబంధించి పంజాబ్‌కి సంబంధించి ఉమ్మడి హైకోర్టు అనేది ఉందనమాట. అంటే 2, 3 రాష్ట్రాలు కలిపి ఒకటే హైకోర్టు ఉండొచ్చు అని ఈ ఆర్టికల్ చెప్తుంది. అండ్ 241వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, మన భారతదేశంలో స్టేట్స్ కూడా ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా!
రాష్ట్రాలకేంటో 214 చెప్తుంది. కేంద్ర పాలిత ప్రాంతాలకి 241 ఆర్టికల్ ద్వారా వాటికి కూడా కోర్టు ఉండాలని అయితే ఈ ఆర్టికల్ చెప్తుంది. 231 ప్రకారం ఏం చెప్తుంది? 2, 3 రాష్ట్రాలు కలిపి ఒకటే కోర్టు ఉండొచ్చని కూడా చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్టికల్స్ డీల్ విత్ సబార్డినేట్ కోర్ట్స్? సబార్డినేట్ కోర్టులకు అంటే జిల్లా కోర్టులు దాని కింద ఉన్నటువంటి కోర్టులకు సంబంధించి ఏ ఆర్టికల్స్లో పొందుపరిచారు భారత రాజ్యాంగంలో? వాటికి సంబంధించినటువంటి అధికారాలు కానీ, నిర్మాణం కానీ, వాటి యొక్క విధుల గురించి ఏ ఆర్టికల్స్ చెప్తున్నాయనంటే ఆప్షన్ బి 233 నుండి 37 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్లో పొందుపరిచినటువంటి ప్రకారం జిల్లా కోర్టు యొక్క అధికార విధానాలను మరి దాని కింద దిగువ ఉన్నటువంటి కోర్టు యొక్క విధుల గురించి అయితే చెప్తుందన్నమాట. సబార్డినేట్ కోర్ట్స్ అని అయితే అంటారు వాటిని. క్వశ్చన్ చూడండి. విచ్ అమెండ్మెంట్ ఇంక్రీజ్డ్ ద నెంబర్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్ టు 34? సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను 34 పెంచిన సవరణ చట్టం ఏది? సో ఆన్సర్ ఆప్షన్ సి అనమాట. 2019 అమెండ్మెంట్ యాక్ట్ 2019 సవరణ చట్టం. అండ్ ఇక్కడ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో జరిగింది. ఇది రాజ్యాంగ సవరణ చట్టం కాదు, అది గుర్తుపెట్టుకోండి. అమెండ్మెంట్ యాక్ట్ అంటే రాజ్యాంగంలోనే చేస్తారు కదా అని అనుకుంటాం. సో ఇది రాజ్యాంగ సవరణ చట్టం కాదు, ఇది పార్లమెంటరీ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. పార్లమెంట్ చేసినటువంటి సవరణ 1956లో ఉన్నటువంటి సవరణ పార్లమెంటరీ సవరణ చట్టాన్ని సవరించి 2019లో 31 ఉన్నటువంటి జడ్జిల సంఖ్యను 34కి పెంచారు. ఎందుకు పెంచుతారు అని మాట్లాడుకున్నాం. జడ్జిల సంఖ్యను కేసుల యొక్క భారాన్ని తగ్గించడానికి. సో ఎక్కువ సంఖ్యలో కేసులు అనేవి ఉంటున్నాయి, వాటిని త్వరగా సాల్వ్ చేయడానికి జడ్జెస్ని అయితే నియమిస్తారనమాట. చూడండి. విచ్ ఇంపార్టెంట్ డాక్ట్రైన్ ప్రొటెక్ట్స్ ద కాన్స్టిట్యూషన్ కోర్ స్ట్రక్చర్? రాజ్యాంగం యొక్క మూల నిర్మాణాన్ని కాపాడే సిద్ధాంతం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్, మౌలిక నిర్మాణ సిద్ధాంతం అనమాట. సో ఏంటంటే 1937లో జరిగినటువంటి 1973లో జరిగినటువంటి కేశవానంద భారతి కేసు వర్సెస్ కేరళకి సంబంధించిన కేసులో సో రాజ్యాంగంలో కొన్నిటిని మార్చడానికి అవకాశం ఉంటుందని మనం చదువుకున్నాం ఇంతకు ముందులో. సో ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగంలోని సవరణలు చేయడానికి అధికారం అయితే ఉంది. రాజ్యాంగంలో సవరణలు చేయడానికి అధికారం అయితే ఉంది. అంటే కొత్త వాటిని మనం పెట్టొచ్చు, లేదా కొన్ని అనుకూలంగా లేని వాటిని ఈ సవరణ చట్టం ద్వారా తీసివేయవచ్చు కూడా ఆర్టికల్ 368 ప్రకారం. కానీ ఏ సవరణ చేసినా లేదా దేన్ని తీసివేసినా అసలు రాజ్యాంగాన్ని మనం ఎందుకు నిర్మించాము, దాని యొక్క మూలం, దాని యొక్క ప్రాథమిక లక్షణాలు అనేవి దెబ్బతీయకుండా ఉండాలన్నమాట. సో అధికారం అయితే ఉంటుంది, కానీ దాన్ని పూర్తిగా మార్చేసేటువంటి సవరణ చేసే అధికారం ఉంటుంది, దాన్ని పూర్తిగా మార్చేసేటువంటి చట్టం పార్లమెంటు చేతిలో అయితే ఉండదు అనమాట. ప్రజెంట్ సుప్రీంకోర్టు బిల్డింగ్ లొకేటెడ్? ప్రస్తుత సుప్రీంకోర్టు భవనం ఎక్కడ ఉంది? తిలక్ మార్గ్ న్యూఢిల్లీలో అయితే ఉంది. తిలక్ మార్గ్ న్యూఢిల్లీ. ఎర్లియర్ లొకేషన్ ఆఫ్ ది సుప్రీంకోర్టు ప్రారంభంలో ఎక్కడ ఉంది? సో 1950లో ప్రారంభమైంది కదా. సో అప్పుడు ఎక్కడ ఉండేదంటే అది ముఖ్యంగా వచ్చేసి ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్, అది కూడా న్యూఢిల్లీనే, ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్లో ఉండేది. కానీ 1958లో దాన్ని ఎక్కడికి మార్చారని మాట్లాడుకున్నాం ఇంతకుముందు, తిలక్ మార్గ్, అది కూడా న్యూఢిల్లీనే. బట్ ప్లేస్ అనేది అయితే చేంజ్ అయిందనమాట. సో అప్పుడు స్టార్టింగ్లో ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ ఈ ప్లేస్లో ఉండేది, తర్వాత ఏంటో న్యూఢిల్లీకి మార్చడం అనేది జరిగిందనమాట. ఇది ఎక్కడ ఉంటుంది? పార్లమెంట్ హౌస్లో అయితే ఉంటుంది. పార్లమెంట్ హౌస్లోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్లో ప్రారంభమైంది స్టార్టింగ్ 1958లో. దాన్ని తిలక్ మార్గ్ న్యూఢిల్లీకి మార్చడం జరిగింది. నెక్స్ట్, విచ్ బాడీ లాస్ట్ ఇట్స్ అపిలేట్ రోల్ ఆఫ్టర్ 1950? 1950 తర్వాత అప్పీల్ అధికారాన్ని కోల్పోయిన సంస్థ ఏంటి? ప్రీవీ కౌన్సిల్ అనమాట. ఈ ప్రీవీ కౌన్సిల్ అనేది సుప్రీంకోర్టు అనేది ఏర్పడిన తర్వాత 1915లో సుప్రీంకోర్టు ఏర్పడిన తర్వాత పూర్తి అధికారం మొత్తం, అప్పీల్ చేసే అధికారం మొత్తం సుప్రీంకోర్టుకే ఉండేది. అంతకుముందు ఏముండేది? ప్రీవీ కౌన్సిల్గా అయితే ఉండేది, అది లండన్లో ఉండేది. దాని అధికారం అనేది మనకి గణతంత్రం వచ్చిన తర్వాత ప్రీవీ కౌన్సిల్ కోల్పోయింది. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ యూనియన్ జ్యుడిషియరీకి సంబంధించి భాగం ఏది? పార్ట్ 5 అనమాట, ఆప్షన్ సి. పార్ట్ 5లో అయితే ఈ యూనియన్ జ్యుడిషియరీకి సంబంధించినటువంటి అన్ని విషయాలు సుప్రీంకోర్టుకి సంబంధించి యూనియన్ జ్యుడిషియరీకి సంబంధించిన విషయాలు పార్ట్ 5లో పొందుపరచడం అనేది అయితే జరిగింది. ద ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా? భారత సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు అని అంటే ఫాతిమా బీవీ గారు. ఫాతిమా బీవీ గారు అయితే 1989వ సంవత్సరంలో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను స్వీకరించారు. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా. ఇది భారత న్యాయ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి. చూడండి. హౌ మెనీ హైకోర్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా ఎట్ ప్రెజెంట్? ప్రస్తుతం అంటే 2026 ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మే నెల 1 కదా, ఇప్పటికీ ఎన్ని కోర్టులు ఉన్నాయి? ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయంటే 25 అయితే ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి 25 కోర్టులు అయితే ఉన్నాయి కోర్ట్స్. సో దీంట్లో 25వ కోర్టు, చివరి కోర్టు మన ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఉన్నటువంటి కోర్టు. ఇది 2019లో అయితే ప్రారంభమైంది కదా ఈ కోర్టు. సో మొన్న ఏప్రిల్ నెలలో అయితే దీన్ని ప్రారంభించడం, అధికారికంగా ప్రకటించడం అనేది అయితే జరిగింది. సో 25వ కోర్టు ఆంధ్రప్రదేశ్లో ఉంది. కొన్ని కోర్టులు 6 కోట్ల కంటే పైగా 6 కోట్లు ఉమ్మడి కోర్టులుగా అయితే ఉన్నాయన్నమాట. 6 కోట్లకు పైగా ఉమ్మడి కోర్టులుగా అయితే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలకి మరియు కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా
అన్నిటికి కలిపి ఒక 6 కోట్ల వరకు ఉమ్మడి కోర్టులుగా అయితే ఉన్నాయి. ఫస్ట్ 3 కోర్టులు ఎక్కడ స్థాపించారంటే కోల్కతా, ఇటు ముంబై అండ్ మద్రాసు. కోల్కతా, ముంబై, మద్రాసులో ఈ 18థ్ టైమ్‌లోనే స్థాపించడం అనేదైతే జరిగింది ఫస్ట్ 3 కోట్లను. బట్ అవి వాళ్ళ బ్రిటిష్ ప్రావిన్స్ కింద అయితే పనిచేసేవి ఎక్కువగా. వాళ్ళ యొక్క అధికారాలకైతే ఉండేవి. ప్రస్తుతానికైతే అయితే మనకి 25 కోట్లున్నాయి. నెక్స్ట్ వేర్ వాస్ ద ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ రీ ఎస్టాబ్లిష్డ్. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ మళ్ళీ ఎప్పుడు స్థాపించబడిందంటే 2019 అనమాట. 2014లో తెలంగాణ నుండి విడిపోయిన తర్వాత, విడిపోకక ముందు మనకు కూడా హైదరాబాద్‌లో ఉన్నటువంటి హైకోర్టే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి హైకోర్ట్‌గా ఉండేది. ఎప్పుడైతే విడిపోయామో అప్పుడు 2019లో మరి మనకు కూడా ఒక సొంత రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కోర్ట్ కావాలిగా. 2019లో అయితే దీన్ని ప్రారంభించడం జరిగింది. అస్సలు ఫస్ట్ 1953లో కోర్ట్ ఎక్కడ ఉంటుందని చెప్పాను. గుంటూరులో అయితే మనకి హైకోర్ట్‌నైతే ఉంచారు ఫస్ట్ 1953లో. ఇవి ఫ్రెండ్స్ కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ ఎగ్జామ్‌లో రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి జ్యుడిషియరీ సిస్టమ్ న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి క్వెషన్స్. సో ఎవరైతే వీడియోని చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేసి, ఇంకెవరైనా మన జీకే కూడా తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.